చికెన్ పచ్చడి కోసం ఫస్ట్ చికెన్ని పసుపు ఉప్పు వేసుకొని నీరంతా ఎగిరిపోయేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోండి. నీరంతా ఎగిరిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. తీసుకోవాల్సిన మసాలా దినుసులు: చెక్క 2-3 ఇంచులు, ఒక 10 యాలుక్కాయలు, ఒక స్పూన్ షాజీరా, ఒక 10 లవంగాలు, మెంతులు, ఆవాలు, ధనియాలు. ఇవన్నీ నేను వేటితో తీసుకున్నానంటే ఒక స్పూన్తో తీసుకున్నాను. ఆ స్పూన్తో షాజీరా తీసుకున్నాను. అదే స్పూన్తో ఆవాలు, హాఫ్ స్పూను మెంతులు, 4 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. నేను ఆ స్పూన్ కూడా చూపిస్తున్నాను మీకు కరెక్ట్గా ఉండాలని. ఫస్ట్ ధనియాలు దోరగా వేయించుకుందాము. ఈ కడాయిలో ధనియాలు అనేవి వేసేసి దోరగా వేయించుకోవాలి. మీరు ఈ ధనియాలు, ఈ మసాలా దినుసులన్నీ వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది చాలా లోలో పెట్టుకోండి. హై ఫ్లేమ్ అనేది అసలు పెట్టద్దు. ఈ ధనియాలు దోరగా వేగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేవి మనం ఇందులో వేసుకుందాము. చెక్క, లవంగ, తర్వాత యాలుక్కాయలు. ఎందుకంటే ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి, కొంచెం లేటుగా వేగుతాయి కాబట్టి ఫస్ట్ వీటిని మనం వేయించుకోవాలి. ఇవన్నీ వేసి వేయించుకోవాలి దోరగా. ఇవి మొత్తం వేసిన తర్వాత దోరగా వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మీకు అర్థమవుతుంది. చాలా దోరగా వేగింది అన్న ఆ అరోమా అనేది మీకు తెలుస్తుంది ఆ వేయించే వాళ్ళకి. అక్కడ తెలిసిన తర్వాత చివరిలో ఆవాలు, మెంతులు, చివరిలో షాజీరా వేసుకోండి. అది జీలకర్రలా ఉంటుంది కానీ జీలకర్ర కాదు, అది షాజీరా దాని పేరు. ఇవన్నీ దోరగా వేయించుకోండి. ఆ షాజీరా అనేది బిర్యానీస్లో ఎక్కువ వాడతారు అన్నమాట. ఇట్లా వేయించుకున్న తర్వాత దోరగా వేగినది అని అర్థమైన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని, చల్లారిపోయినవి వేడి మీద వేస్తే ముద్దగా అవుతుంది, అందుకని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఇలా పౌడర్గా చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనం డీప్ ఫ్రైకి ఆయిల్. ఈ ఆయిల్ గానుగ నుండి తీసుకొచ్చిన ఆయిల్ 500 ml బాటిల్ అది. ఆ గానుగ నుండి తీసుకొచ్చిన వేరుశనగ ఆయిల్. ఇలా ఆయిల్ కడాయిలో వేసుకొని అది హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలన్నీ అందులో వేసుకొని మనం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా హార్డ్గా గట్టిగా అయితే అస్సలు ఫ్రై చేయొద్దు. చాలా గట్టిగా ఉంటాయి నవిలేటప్పుడు కూడా. వేరుశనగ నూనె ఇలా నురగొస్తుంది. ఇట్లా బ్రౌన్ కలర్లో మీరు వేగిన తర్వాత 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో వేసి అది కూడా దోరగా వేగాలి. అప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టద్దు, అప్పుడు కూడా ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఈ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ దోరగా వేగిన తర్వాత అది కూడా లైట్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. ఇట్లా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు అందులో వేసి ఫ్రై చేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ కరివేపాకు. ఇట్లా అల్లం, చిన్నుల్లిపాయ, కరివేపాకు వేసి మనం ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా రెడ్ కలర్లో, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది అన్నమాట అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా. ఇదిగో ఇట్లా రెడ్ కలర్లో, బ్రౌన్ కలర్లో రావాలి. బ్రౌన్ కలర్లో పీసెస్ వేగిన తర్వాత మనం దీన్ని చల్లార్చుకోవాలి. అది చల్లారిన తర్వాత నేను 5 నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ సైజు నిమ్మకాయలు. ఇలా నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నాను. ఆ 5 నిమ్మకాయల సైజు చూపించాను కదండి, ఆ 5 నిమ్మకాయల సైజు రసం అది. సాల్ట్, కారం, ఇది వచ్చేసరికి కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్
ఇది మంట ఉండదు. ఇది ఇందాక మనం వేసుకున్న మసాలా, ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో కలపాలి. వేడి మీద అస్సలు కలపొద్దు, చేదొస్తుంది. బాగా చల్లారిపోవాలి. ఈ మసాలా పౌడర్ వేసుకోండి ఫస్ట్. కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉండండి, ముక్కలకి బాగా పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా చల్లారిపోయిన తర్వాతే జరగాలి. వేడి మీద మాత్రం అస్సలు ఇవన్నీ ఏమి వేయద్దు. ఇది బాగా చల్లారిపోయింది. ఈ విధంగా మసాలా కలిపిన తర్వాత ఇవి కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇది మంట అస్సలు ఉండదు, కలర్ వస్తుంది, గ్రేవీ వస్తుంది. అది మీ దగ్గర ఉంటే యూస్ చేయండి, వేసుకోండి. లేదు అంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది మామూలు కారం 100 గ్రామ్స్. ఖచ్చితంగా 1 కేజీ చికెన్. ఇదంతా నేను చేసే ప్రాసెస్. 1 కేజీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. అది నేను బోన్లెస్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్, 100 గ్రామ్స్ కారం అనేది ఈజీగా పడుతుంది. ఇక అంటే కారం, సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఒక 70 గ్రామ్స్ సాల్ట్ అనేది పడుతుంది. కారం అనేది కొన్ని ఎండుమిరపకాయలు బాగా మంటగా ఉంటాయి, కొన్ని ఏమో మంట తక్కువగా ఉంటాయి. సో అందుకని నేను కొంచెం కొంచెం వేసుకుంటూ ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుంటూ సరిపోయిందా లేదా అని చెప్పి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి చూసి, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఉప్పు కారం ఎంత తినగలమో అందరం ఒకేలా తినలేం కదా. మనం ఎలా తినగలమో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఇట్లా కలుపుకుంటూ ఉంటాను. ఆ ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి, ఉప్పు కారం తక్కువైంది మళ్ళీ నేను వేసుకున్నాను. కానీ 100 గ్రామ్స్ కారం అయితే ఖచ్చితంగా పడుతుంది. బాగా కొంచెం ఘాటుగా ఉంది అంటే దాన్ని బట్టి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు, ఏం కాదు. ఇట్లా మొత్తం కలిపిన తర్వాత లాస్ట్లో నిమ్మరసం అనేది వేయాలి. నేను స్పూన్తో ఎందుకు వేస్తున్నాను అంటే నిమ్మరసాన్ని, కొన్ని నిమ్మకాయల్లో రసం చాలా ఎక్కువ ఉంటుంది. ఒక 5 నిమ్మకాయలు తీసుకోండి అని మనం చెప్పేస్తున్నాము. కొన్నిసార్లు పులుపు ఎక్కువ అవుతుంది. ఈ నిమ్మకాయల్లో రసం చాలా బాగా వచ్చింది. అందుకని నేను సరిపడా నిమ్మకాయ రసాన్ని నేను స్పూన్తో వేసుకుంటున్నాను. ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చని. రసం ఈ కాయల్లో చాలా బాగా వచ్చింది, అందుకని నేను స్పూన్తో వేస్తున్నాను. చివర్లో ఇలా వేసుకొని మొత్తం కలిపేసేయండి. ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇట్లా చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది.